నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 16వ డివిజన్ గుర్రాలమూడి సంఘం ప్రాంతంలో ఈ తుఫాను పరిస్థితుల దృష్ట్యా మేము అనురాధ మేడం గారితో తిరగడం జరిగింది. ప్రతి ఇల్లు 16వ డివిజన్ గుర్రాలమూడి సంఘంలో పై కట్ట కానీ కింద కట్ట ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఉరుస్తున్న ఇళ్ళన్నీ మేము ఒక నోట్ రాసుకున్నాము. ఆ ఇళ్ళన్నిటికీ రేపు నారాయణ సార్ రాగానే వాళ్ళకి ఏదన్నా లోన్ ద్వారా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తాం. నారాయణ సారు రాత్రి ఒక సందేశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంపించారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో మీరు తిరగండి, తిరిగి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ప్రభుత్వ సాయం చేస్తామని చెప్పారు. ఈరోజు ఆ పిలుపు దృష్ట్యా అనురాధ మేడం గారు ఈరోజు 16వ డివిజన్కి రావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రాంతం మీద ఎటువంటి అభివృద్ధి చేయలేదు. సైడ్ కాలువల్లో శిల్పి తీలేరు, పంట కాలువల్లో పూడికి తీలేరు. అదేవిధంగా సర్వేపల్లి కాలువ 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. 3 నెలల క్రితం నారాయణ గారు 16 ప్రతి సైడ్ కాలువని శిల్పి తీర్చడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సర్వేపల్లి కాలువ పూడికి తీర్చడం జరిగింది. 2 పంట కాలువలు ఉంటే 2 పంట కాలువలు పూడికి తీర్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడింత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ కూడా చుక్క నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ముందు చూపుతోటి నారాయణ సారు ఇటువంటి మంచి పని చేశారు. ఈరోజు 16వ డివిజన్ ప్రజల తరఫున, నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి ఇటువంటి మంచి పనులు చేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నారాయణ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పేద ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా అడిగి తెలుసుకోమని ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్స్ అందరినీ కూడా వెళ్లి చూడమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 16వ డివిజన్లో 231 బూత్లు, 230, 229 అంటే దాదాపు గుర్రాలమూడి సంఘం ప్రాంతంలో ఈ డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ సాయి గారు, ఇంకా వారి బృందం అంతా కూడా కలిసి ఇక్కడ చూడడం జరిగింది. మనం అందరం కూడా ఒకటి గమనించాలి, ఎప్పుడు కూడా గుర్రాలమూడి సంఘం కింద కట్ట మీద ఎప్పుడు వాటర్ ఎప్పుడు నిలబడిపోతుంది. మంచి వర్షం వస్తే నీళ్లు ఆగిపోయి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి, ఒక 2 రోజులు బయటకు రాలేని పరిస్థితి, వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి షెల్టర్స్ కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ తుఫాను హెచ్చరిక జరిగిన తర్వాత ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీటి బొట్టు లేదు. ఎందుకంటే మనం అందరం గమనించాల్సింది, ప్రజలు కూడా గమనించాల్సింది, దాదాపు 4 నెలల క్రితమే ఇక్కడ ఉన్న సైడ్ కాలువల్లో సిల్ట్ తీయడం, అది కూడా పైన తీయకుండా లోతుగా తీసి దాన్ని అంతా ఫోటోస్ అప్లోడ్ చేసి ఆ కార్యక్రమం చేయడమే కాకుండా పంట కాలువల్లో కూడా సిల్టులు తీయడం, మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ తీయబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా నీళ్లు నీటి చుక్క కూడా నిలబడకుండా ప్రజలు సౌకర్యంగా కల్పించే విధంగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టే ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీళ్లు నిలబడలేదు. కాబట్టి సార్ ఆదేశాలు అక్కడి నుంచి అక్కడ ఉన్నా కూడా, అక్కడ ఒక పక్క కాకినాడలో తుఫాన్ హెచ్చరికలు ఉన్నా, తుఫాన్ నైట్ ఈవినింగ్ లోపల క్రాస్ చేస్తుందన్నా దాని ఇన్ఛార్జ్ మంత్రిగా దాన్ని గమనిస్తూ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ, ఇక్కడ మన నెల్లూరు నాది అనే ఒక ఉద్దేశంతో ఆల్రెడీ నిన్న నైట్ కాన్ఫరెన్స్ లో అందరినీ కూడా వెళ్లి చూడమని చెప్పడం జరిగింది. అందరు కూడా వెళ్లి ఫోటోస్ కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో అడిగి తెలుసుకున్నాము. వాళ్ళందరూ కూడా కొన్ని దగ్గరలో వర్షం కురుస్తుంది ఇళ్లలోకి, వాటిని చెప్పడం జరిగింది. ఆ సంబంధించిన బూత్ కన్వీనర్లను నోట్ చేసి పెట్టుకోమని చెప్పాం. ఎందుకంటే మనకి ఇప్పుడు హౌసింగ్ లోన్ కింద శాంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో పట్టాలు కానివ్వండి, బీఫామ్ పట్టాలు ఉంటాయి, వాటిని కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సార్ దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టే పరిస్థితిని ఏర్పాటు చేస్తామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఇంతటి వర్షంలో ఎవరికైనా ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ ఎక్కడైనా షెల్టర్స్ ఏర్పాటు చేశారు ప్రతి దగ్గర కూడా. ఎందుకంటే పెద్ద వర్షం వచ్చి లేకపోతే వాళ్ళకి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంటే వాళ్ళు షెల్టర్స్కి వెళ్తున్నారు, కొంతమంది ఇళ్లలోనే ఉన్నారు. అలాంటి ప్లేసెస్ లో కూడా ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా వాటర్ కానీ అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ కూడా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ అవసరం ఉన్న చోట అక్కడికి వాళ్ళ హెల్ప్ చేస్తామని చెప్పి
చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా నగరంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా సార్ దృష్టికి వెళ్తుంది. సార్ కూడా దాన్ని ఇమీడియట్ గా మానిటర్ చేసి అక్కడ కావాల్సిన అవసరాలు కూడా ఏర్పాటు చేస్తారు. కొంతమంది పట్టాలు కూడా అడిగున్నారు నగరంలో, అవి కూడా ఇస్తామని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు నైట్ దాకా ఈ వర్షం ఇలానే ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ డివిజన్ కి సంబంధించి కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి, ప్రెసిడెంట్ సాయి గారికి తెలియపరచవలసిందిగా, ఆ సంబంధించిన బూత్ కన్వీనర్ అందరూ కూడా ఆ విషయాన్ని ఇమీడియట్ గా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకుండా ఇక్కడ కరెంట్ పోల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తాకకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. నెల్లూరులో ఎక్కువగా పడుతున్నాయి. ఇవే కాకుండా మరలా కొత్తగా తుఫాను ప్రారంభమైంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, మీరు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎక్కడైతే వసతులు ఏర్పరిచారో అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేసే విధంగా చూడండి. వాళ్ళకి భోజన సదుపాయాలు ఏది కావాలన్నా చూడమని చెప్పారు. మన మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఇక్కడ కట్ట మీద, పెన్నా నది ఒడ్డున కట్ట మీద ఈ కింద ఎస్టీకి సంబంధించిన ఇల్లులు ఉన్నాయి. గతంలో వర్షాలలో కూడా నారాయణ సారు పట్టలేయటం జరిగింది ఆ పూరేళ్ళకి. తర్వాత భోజన సదుపాయాలు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మనం సమకూర్చడం జరిగింది. ఈరోజు అధికార పక్షంలో ఉండి మరలా ఉద్యోగస్తులకి వాళ్ళకి చెప్పి వదిలేయకుండా నారాయణ సారు మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రతి ఇంటికి పోయి పర్యవేక్షించండి, వాళ్ళకి ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీరు తెలియపరచండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ పినాకిని పార్క్ ఒడ్డున బుజ్జమ్మ రేవు వరకు ఎవరైనా సరే ఇళ్లల్లో అక్కడికి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతుంటే వెంటనే పిఎంఆర్ స్కూల్లోకి షిఫ్ట్ చేయాల్సిందిగా ఆదేశించడమైంది. అలాగే సచివాలయ సిబ్బంది కానీ, గవర్నమెంట్ మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సూచిస్తున్నారు. అక్కడి నుంచి మరలా ఆ రెండు కొళాయిల కాడి నుంచి జయలలిత నగరు, జయలలిత నుంచి పొర్లుకట్ట, ఆ పుట్ట దగ్గర ఇక్కడుండే వాళ్ళందరూ కూడా అక్కడ మోడల్ హై స్కూల్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటమైంది. ఏమాత్రం కూడా అజాగ్రత్త చేయకుండా అప్రమత్తంగా ఉండి పెన్నా నదిలోకి నీళ్లు వస్తే కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళకి తోడు నీడుగా ఉండాలని చెప్పి మన పొంగూరు నారాయణ గారు చెప్తున్నారు. ఆయన ఆజ్ఞకి అనుసరించి నారాయణ సార్ కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రజల్లోకి వచ్చి ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నెల్లూరులో ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉందో, లోతట్టు ప్రాంతం ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని, గవర్నమెంట్ సమకూర్చిన సదుపాయాలు ఉంచిన అలాంటి ప్లేసులకి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాబోయే తుఫానుకి ముందు జాగ్రత్త చర్యలుగా 49-50 డివిజన్లో నాయకులు, కార్యకర్తలు అందరం కానీ మహిళలము ప్రతి ఇంటికి ఇక్కడ పెన్నా నది ఒడ్డున ఉండే ప్రతి లైన్ పొట్టేపాలెం రోడ్డు దాకా అందరం కానీ ఇల్లుకి తిరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రంగనాగిరిపేట, పొల్లికట్ట, బుజ్జమ్మ రేవు దాకా ఉండే ప్రజలందరూ కానీ ఏ మాత్రం కొంచెం నీరు వచ్చినా కానీ అలక్ష్యం చేయకుండా ఇక్కడ పిఎంఆర్ స్కూల్లో వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా బుజ్జమ్మ రేవులో ఉండేవాళ్ళు, ఆ పైన ఆ పక్క ఉండేవాళ్ళు కూడా పిఎంఆర్ స్కూల్లోకి, తర్వాత 2 కొళాయిలు, తర్వాత ఈద్గా, తర్వాత జయలలిత నగరు ఈ అంచున ఉండే వాళ్ళందరూ కూడా మోడల్ హై స్కూల్ గుంటబడిలో వసతులు కల్పించడం జరిగింది. ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అప్రమత్తం చేయటం జరిగింది. అలాగే నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి నిన్నటి నుంచి కానీ నారాయణ గారి సూచనల మేరకు ఇంటింటికి వెళ్ళి మేమున్నామని భరోసా ఇస్తూ మీరేమాత్రం నీటి ఉధృత పెరిగితే లేట్ చేయకుండా కానీ ఎక్కడైతే మీకు సమకూర్చారో అక్కడికి రావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఒక విన్నపం, కొంచెం నీళ్లు ఉధృత పెరిగినా కూడా పెన్నా నది ఒడ్డున ఉండే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రదేశాలకు రావాలని చెప్పేసి నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మోందా తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి సోషల్ మీడియాలో గాని, అలాగే న్యూస్ ఛానల్స్ లో గాని, పేపర్లో గాని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చెప్పడం జరుగుతుంది. అలాగే మన నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు
పట్టణాభివృద్ధి శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా, ఎందుకంటే ఇదంతా కూడా పరివాహక ప్రాంతం, ఇదంతా కూడా పెన్నా నది తీరం, ఇదంతా కూడా మనం ఇప్పుడు పెన్నా నది తీరం ఒడ్డున ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఎవరికి ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ ఉంది, దీన్ దయాళ్ నగర్ ఉంది, అలాగే వైకుంఠపురం ఉంది, అలాగే ఇక్కడ అంటే కొద్దిగా వాటర్ వచ్చే ఏరియా కాబట్టి ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇక్కడ 4వ డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అలాగే మాలేద్రి గారు, మణి గారు, ఇక్కడున్న షఫీ గారు, అలాగే సుబ్రతమ్మ గారు, నాగమణి గారు, షాబీరా గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కూడా వివరించడం జరిగింది. మీకు ఏ మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణం మాకు ఫోన్ చేయండి, లేదంటే అధికారులకి 112కు ఫోన్ చేయండి, లేదంటే ఏ అధికారు ఉన్నా కూడా మీకు సచివాలయం సిబ్బంది దగ్గరలో ఉన్నారు వాళ్ళకి చేసినా కూడా మీకు ఏమైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు. మీకు వాటర్ గాని మీ ఇళ్లలో గాని వచ్చేటట్టు గాని కొద్దిగా ముందుగా గాని మాకు తెలియపరిస్తే వాటికి తక్షణ చర్యలు, అంటే మీకు ఏదన్నా ఇబ్బంది అయ్యే ఏదైనా సామాన్లు పట్టడం గానీ లేదా సామాన్లు అక్కడి నుంచి స్ప్లిట్ చేయడం గానీ, లేదంటే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి చేర్చేదానికి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఈ రోజు తీసుకుంది. ఖచ్చితంగా కూడా ఎందుకంటే గతంలో 2014లో హుదూద్ తుఫాన్నే ఎదుర్కొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకి నిజంగా బిల్డింగ్స్ కూడా ఏమీ లేవు, కేవలం బస్సులో ఉండి కూడా ఆయన అప్పుడు పొంగూరు నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. బస్సులో ఉండి వీళ్ళిద్దరూ హుదూద్ తుఫాన్ ని జయించి బయటకు వచ్చారు. ఎందుకంటే అక్కడ కనీసం 15-20 రోజులు కరెంట్ లేకుండా ఉండేది. అటువంటిది 1-2 రోజుల్లోనే కరెంటు సమస్య కూడా లేకుండా, పోల్స్ అన్ని పడిపోయినా కూడా కరెంటు సమస్య లేకుండా అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కూడా చేయడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా అటువంటిది ఏదైనా వస్తుందని చెప్పి ముందుగానే ఆల్ కలెక్టర్స్, ఆల్ జేసీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే R&B వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, తెలుగు గంగా ప్రాజెక్టు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రోజు VROల దగ్గర నుంచి సచివాలయ స్టాఫ్ దగ్గర నుంచి ఎవరైనా ఉన్న ప్రతి ఒక్క చిన్న ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం చర్యలన్నీ తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, లేదంటే మీకు గవర్నమెంట్ నుంచి 112 నెంబర్లు ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఇచ్చున్నారు. మీకు అన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ లో ఎప్పటికప్పుడు వార్తల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ దయచేసి మీరెవరు అధైర్యపడకుండా, ఇవన్నీ ఏంటంటే క్రమేణా వచ్చే ఈ తుఫాన్లు మనం ఏం చేయలేం కాబట్టి ఇది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మనం నిజంగా మనం అప్రమత్తంగా ఉంటాం. మనకి ఎటువంటి హాని అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా యాక్టివ్ గా ఉంది కాబట్టి మనం మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నాం కాబట్టి ఈ రోజు మనందరం ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని, ఎందుకంటే వీలైనంత వరకు ఈ వానల్లో బయటికి రాకుండా ఉండేదానికి మీరు అందరూ కూడా ప్రయత్నించండి. ప్రజలందరూ కూడా మీరందరూ ఇంట్లో సురక్షితంగా ఉండేటట్టు ఉండండి. మీకు కావాల్సిన కూరగాయలు అవి కూడా ఏదైనా వానగాన తగ్గినప్పుడు ఆ టైంలో తెచ్చుకోండి. మీకు కావాల్సిన సరుకులు, బియ్యం గానీ ఏదైనా అవి ఏమన్నా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా కొద్దిగా వాన తెరపించినప్పుడు ఇల్లు అన్ని తెచ్చి రెడీగా పెట్టుకోండి. అన్ని కూడా మీ గ్యాస్ గానీ అన్ని కూడా ఈ రోజు అన్ని ఉన్నాయి. ఈ రోజు కట్టెల పొయ్యిలో ఎవరు వండట్లేదు. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి మీరు టైంకి అంత తిని హ్యాపీగా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అని వస్తే ఖచ్చితంగా అధికారులకు తెలియపరచండి, లేదా మాకు నాయకులకు తెలియపరచండి. మీకు షెల్టర్స్ కూడా ఆల్రెడీ కూడా అన్ని కూడా గవర్నమెంట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ గారు ప్రత్యేక శ్రద్దతో ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాల ముందు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి అరగంటకి గంటకి ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకొని నాయకులందరికీ మా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడమని చెప్పి కూడా జరుగుతుంది. కాబట్టి నిజంగా కూడా వన్స్ ఆఫ్ ఆల్ పొంగూరు నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన దానికి ఇదొక కృతజ్ఞతగా నా ప్రజలకి నెల్లూరు నగరంలో నాకు ఓట్లేసిన ప్రజలకు గాని అటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ జరగకూడదని చెప్పి ఆయన ఎంతో ఈ రోజు పాకులాడుతున్నాడు. నిజంగా కూడా మా అందరూ కూడా ఇప్పుడు పంపించడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి మా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేవు, మీకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి మేము కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం. మీకు మేము తోడుగా ఉంటాం, మా ప్రాణాలు కూడా అర్పిస్తాం అవసరం అయితే. ఖచ్చితంగా మీ అందరూ నెల్లూరు నగరంలో ఏ డివిజన్లో అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడ 4వ డివిజన్ కు సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ డివిజన్లకు సంబంధించి ఏ డివిజన్ కు సంబంధించి ఆ డివిజన్ సంబంధించిన నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా కూడా బూత్ కన్వీనర్లు, PLAలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్లు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు మీకు.
కాబట్టి దయచేసి మీరెవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా మనం ఎదుర్కొందాం. ఈ తుఫాన్ నాకు తెలిసి అయ్యప్ప దయ వల్ల నెల్లూరు నగరానికైతే ఏమి కాదని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మన నెల్లూరు జిల్లాలో మెంతా తుఫాను ప్రభావం ఉందని చెప్పి మన కలెక్టర్ గారు గాని, మా ప్రీతమ నేత, మా దైవ స్వరూపులైన పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మేము మూలాపేటలోని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏదైతే మూలాపేటలో లేవు గాని అయినా గాని ఇక్కడ ఈ 79లో పాముల మాన్యం అనే ప్రదేశంలో ఈరోజు నేను గాని, మా సీనియర్ నాయకులు దయాలన్న, అదే అధ్యక్షుడు మనోహర్, వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు ఇక్కడ అందరితో మాట్లాడి మీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే మాకు కాల్ చేయండి, మేము వచ్చి వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాము. గతంలో మొన్న వచ్చిన తుఫాన్లో కూడా ఇక్కడ ఇబ్బంది ఏమి జరగలేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువ రేకులిల్లు గల వాళ్ళు ఉన్నారు. ఈ తుఫాను కారణంగా ఏమవుతుందంటే ఆ రేకులిళ్లలో ఆ ఒక్క సన్న సందుల్లో నుంచి నీళ్లు కారడం జరుగుతుంది. అది కూడా మేము చెప్పామమ్మా. ఈసారి మీకు గాని అటువంటి సమస్య ఉంటే మీకు పట్ట ఇచ్చి మీ రేకుల్ని పూర్తిగా కప్పేస్తాము, ఆ సమస్య కూడా మీకు ఏమి ఉండదు అని చెప్పాము. వాళ్ళకి ధైర్యంగా చెప్పాము. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ యొక్క ఏరియాల్లో తిరగండి, తిరిగి ప్రజల్ని పలకరించండి. వాళ్ళకి పలకరియడమే కాదు, వాళ్ళకి ధైర్యం చెప్పండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముంతా తుఫాన్ అధికారులు ఇచ్చిన సూచన మేరకు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని మేము సూచనలు ఇచ్చాం. ఈరోజు ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళకి ఏమేమి నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటి ముందుగానే సమకూర్చుకోవడం మంచిది. వీలైన కొద్దీ ప్రయాణాలని నిలిపివేయడం చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఈ తుఫాన్కి బయటికి పోకుండా వాళ్ళని జాగ్రత్త చేసుకోవడం, ముఖ్యంగా వీలైన కొద్ది నీటికి దూరంగా ఉండడం ఇంకా మంచిది. మీకు ఎప్పటికీ మీకు ఏం అవసరం వచ్చినా నారాయణ సార్ టీము, కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను తెలుగుదేశం పార్టీ 6వ డివిజన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానీ అలాగే వార్తల్లో కానీ మన ముందా తుఫాన్ అనేది ఒకటి మనకి వచ్చి ఉన్నది. ఈ 4 రోజులు ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. ఎందుకంటే తుఫాన్లో మనం అనేక రకాలు చూసి ఉన్నాం. కరెంటు స్తంభాలు పడిపోవడాలు, చెట్లు పడిపోవడాలు, రోడ్లు కట్టయిపోవడాలు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకని ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండండి. ఇళ్లలో మనకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు కూడా పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, అలాగే మన పక్షులకు, జంతువులకు అన్నీ ఉంటాయి ఇళ్లలో. వాటన్నిటికీ కూడా కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరచుకోండి. ఏదైనా అవసరమైతే తప్ప బయటికి రానే వద్దు. ప్రయాణాలు కూడా ప్రతి ఒక్కరూ 4 రోజులు పోకుండా ఆపుకోండి. మీ కుటుంబాన్ని మీరు దగ్గరుండి అన్నీ చూసుకోండి. అలా ఏదైనా ఇబ్బంది వస్తే మనకి గవర్నమెంట్ వారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే 6వ డివిజన్లో నాకు కానీ మా సెక్రటరీకి కానీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పిన ఎడల మేము వెంటనే మీకు అందుబాటులో ఉంటాము. నా ఫోన్ నెంబర్ 9246439335. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో కరెంటు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా లాంతర్లు కానివ్వండి, అలాగే క్యాండిల్స్ కానివ్వండి, లేకపోతే టార్చ్ లైట్ కానివ్వండి, వాటికి కావాల్సిన కిరోసిన్ కానివ్వండి, బ్యాటరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పరచుకోండి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇళ్లలో ఈ 4 రోజులకి కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకోండి. బేకరీస్ నుండి పిల్లలకి ఏదైనా కావాల్సిన కూడా ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండి గవర్నమెంట్ వారు చెప్పిన ప్రకారము తగు సూచనలు తీసుకుంటూ ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే నదులు, సముద్రాల దగ్గరికి పోవడాలు ఇవన్నీ కూడా దయ ఉంచి ఎవరూ చేయవద్దు. చేసిన చాలా ఇబ్బందులు పడతారు. మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటూ ప్రజలకు అందరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అది కాక అనేక సేవా సంస్థలు కూడా ఈ సమయాల్లో ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేసిన ఎడల మేము మీకు అందుబాటులో ఉంటాము. నమస్తే. నమస్కారం. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో ప్రస్తుతం ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినట్టు రానున్న 48 గంటల్లో లేదా 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మోంతా రూపంలో ఈరోజు రావడం జరుగుతూ ఉంది. జిల్లా అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రజలు ఏదైతే అధికారులు సూచించినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా పాటించాల్సిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ తుఫాను వల్ల కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని వరదలు కూడా రావచ్చు. చూస్తున్నాం మనం 2021 కానీ 2015 కానీ చాలా రోజులుగా 2-3 సంవత్సరాల వరదలు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రమాదాలు కాకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం కురిసేటప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా కూడా నీళ్లు దాంట్లో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండడం. రానున్న 4 రోజులు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా ముందస్తుగా ఇంటి సామాగ్రి కానీ లేదా తినే వస్తువులు కానీ ఏదైతే కూడా జాగ్రత్తగా సమకూర్చడం కానీ, తుఫాను వల్ల నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా జాగ్రత్తగా ఇంట్లో ఉండడం, పిల్లల్ని తీర ప్రాంతాలకు కానీ సముద్రానికి కానీ పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, దాంతోపాటు వర్షం పడుతుంది పిల్లలు కూడా ఇప్పుడు స్కూళ్ళకి సెలవులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నదుల్లోకి వెళ్ళి లేదా కాలువల్లోకి వెళ్ళి ఈతలు కొట్టాలని చాలామంది పిల్లలు ప్రయత్నిస్తుంటారు. తల్లిదండ్రులు వాటన్నిటిని కూడా గమనిస్తూ పిల్లల్ని కూడా క్షేమంగా ఇంట్లో ఉంచుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా అధికారులు చెప్పిన ప్రకారం మనందరూ కూడా పూర్తిగా చెప్పకుండా ప్రతి ఒక్క అంశాన్ని ఫాలో అయ్యేసి జాగ్రత్త పాటించాల్సిందిగా కోరుకుంటూ 53-54 డివిజన్ ప్రజల తరఫున కూడా మేమందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ వర్షాలు ఈ వరదల తాకిడికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తెలియపరుస్తారని కోరుకుంటూ, ఏదైనా అవకాశం ఉన్నా మాకు తెలియపరిస్తే మేము కూడా నాయకులకు కానీ అధికారులకు తెలియపరుస్తామని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు మోంతా రూపంలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో ఈరోజు మనం ఇక్కడందరూ కూడా స్థానిక ప్రజలతోటి మన యొక్క ఇబ్బందిని వాళ్ళకి అవసరాలను గుర్తించి ఈరోజు నారాయణ సార్ మంత్రివర్యులు పంపిస్తూ ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మనం కటికి పేదరికంలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో చాలామంది ఈరోజు పూరి గుడిసెలతోటే చాలా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నపాటి వర్షానికే లోపల నీళ్లు కురుస్తూ ఉన్నాయి. అటువంటిది ఈరోజు ఈ భారీ వర్షాలకి గాలులు పెద్ద పెద్ద గాలులకి పైకప్పులు కూడా లేచిపోతూ ఉన్నాయి. నారాయణ సార్ గారు ఇక్కడ సమస్యలను తెలుసుకొని నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో భగత్ సింగ్ కాలనీ ఏర్పడినా కూడా వాళ్ళకు అనుగుణంగా 2 నెలల క్రితం పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది. వాళ్ళు హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకోవచ్చు. దాంతోపాటు కూడా వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ 2 రోజులు కానీ రాబోయే 4 రోజులు కూడా వెంకటేశ్వరంలోని హై స్కూల్లో వర్షాల కారణంగా వసతి భోజనం కానీ వాళ్ళకి ఉండేదానికి కానీ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది అనుకున్నందరూ కూడా అక్కడ భగత్ సింగ్ కాలనీ లేదా వెంకటేశ్వరం హై స్కూల్లో వసతి ఏర్పాటు చేసిన కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ రావాల్సింది కోరుకుంటా ఉన్నాం. ఏ పాటి అవసరమైనా చిన్నదైనా పెద్దదైనా మా అందరూ దృష్టి తీసుకొస్తే మేము నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ప్రస్తుతం భగత్ సింగ్ కాలనీలో 2-3 పూరి గుడిసెలు చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వీళ్ళ దీనస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళందరూ కూడా రేపు నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి కూడా ఏదైనా చేదోడు వాదనుకుంటా ఉంది, వాళ్ళకి ఏదైనా చేస్తాం న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. భగత్ సింగ్ కాలనీలో సుమారు 700 నుంచి 800 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు కూడా అని చెప్తా ఉన్నారు. వరదల తాకిడికి మీరందరూ కూడా మనం 2021 కానీ 2015 కానీ చూసాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరికైతే ఇళ్ళ నుంచి నీళ్లు వస్తాయనుకుంటారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వరంలో ఏర్పాటు చేసినటువంటి వసతి గృహంలోకి వచ్చి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు నెల్లూరులో మెంతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి 49, 50 డివిజన్లలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు, బూత్ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు మరియు కోఆర్డినేటర్సు మరియు మహిళా అధ్యక్షురాలు రేవతి గారు, అదేవిధంగా మహిళా కార్యకర్తలు అందరం కలిసి 28వ బూతు మరియు 48వ బూతు, జయలలితా నగరు, మళ్ళా పాత పెద్ద ఆసుపత్రి వెనక పుట్ట ఏరియా, ఈ పొల్లుకట్ట ప్రాంతము, ఈ ప్రాంతాల్లో అంతా ముంపు ప్రాంతాలు. ఇది 49, 57 డివిజన్లకు సంబంధించింది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కార్యకర్తలందరూ మూకుమ్మడిగా ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ ఇక్కడ ఈ సంతపేట ఏరియాలో
పిఎంఆర్ స్కూలు, అదేవిధంగా మోడల్ హై స్కూలు, బీడీ కాలేజీలలో వీళ్ళకి పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ టైంలో కానీ వాళ్ళకి ఎటువంటి నీళ్లు రావడం కానీ ఎటువంటి ముంపు ప్రాంతం వచ్చినప్పుడు ఇబ్బందులకి ఆ షెల్టర్లోకి వస్తే మేము ఉంటాము. అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించిన కోఆర్డినేటర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ, క్లస్టర్లకు కానీ, కార్పొరేటర్స్కి కానీ, వాళ్ళు ఏదున్నా కానీ కార్యకర్తలకు తెలియజేసినా కానీ తక్షణమే మేము వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పని, ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఇంటికి క్యాన్వాస్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు కాల్ చేయాలి, మాకు వివరణ ఇస్తే మేము వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళకి సహాయ చర్యలు చేస్తామని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కల్పిస్తామని చెప్పని తెలియజేసుకుంటాం. 48 డివిజన్ జయలలిత నగర్ ఏటికి దగ్గరలో ఉన్న ఏరియా ఇదంతా. ఎప్పుడు ఏట్లో నీళ్ళు వచ్చినా ఇదంతా ఒకరంతా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని నారాయణ సారు కాన్ఫరెన్స్లో మా అందరికీ, కమిషనర్కి అందరికీ ఎలక్ట్గా ఉండండి, వాళ్ళని ఎలక్ట్ చేయండి అని చెప్పాడు. ఆ ఉద్దేశంతో మేము వీళ్ళందరినీ ఎలక్ట్ చేసాము. నైట్ మీకు ఏ అవకాశం ఉన్నా గోపికి చెప్పన్నాము. రెండోది వచ్చి జిఎంఎస్ హాస్పిటల్, గుంటబడి, పాత మున్సిపల్ ఆఫీసు, దీంట్లో షెల్టర్లు ఏర్పరిచే విధంగా ఉన్నాయి. వీళ్ళందరినీ జాగ్రత్తగా ఒకవేళ వాటర్ వస్తే ఆడకు పోయి ఉండమని చెప్పాము. వీళ్ళందరినీ ఎలక్ట్ చేసాము. నారాయణ సార్ సలహాల మేర వచ్చి మేము ఇదంతా చేసాం. అందరికి నమస్కారం. ముఖ్యంగా నారాయణ సారు విజయవాడలో అంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ వార్డులో వెళ్ళండి, అధ్యక్షుడు, కస్టర్ ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో, ప్రతి బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో గాని అందరూ కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మీరు పోయి రాత్రి వాళ్ళకి ఎక్కడైనా నీళ్లు వచ్చినా కూడా మీరు రాత్రి అయినా జాగారం చేయాలా, అందరూ ప్రజల్లో ఉండాలా. మీరు నేను బయట ఉన్నాను, మీకు ఒప్పిస్తున్నాను ఈ బాధ్యత. మీ బూత్ కన్వీనర్ ఇక్కడ, ముఖ్యంగా బూత్ కన్వీనర్ తర్వాత అధ్యక్షులు, తర్వాత కో-కస్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగాల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నారాయణ సార్ లేకపోయినా కూడా పర్వాలేదు, మా ఆధ్వర్యంలో వాళ్ళకి ఎలాంటి టిఫిన్ గానీ, భోజనాలు గానీ అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తాం. దాని గురించి ఏం లేదు. మీరు భయపడవాలని, చిన్న బిడ్డలు ఉండరు, నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాకపోతే దేవుడి దేవుళ్ళ ఏం పర్వాలేదు. ఎందుకంటే కలెక్టర్ గారు తుఫాన్ హెచ్చరిక కూడా వదిలారు. అందుకోసం నారాయణ సార్ అది కనుక్కొని అక్కడ ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళండి. ఇలాంటి ప్రాంతాల్లో, పుల్లకట్ట ప్రాంతాల్లో ఏటికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఖాళీ చేయండి అని చెప్పారు. మీకు చెప్పే బాధ్యత మాదే. మేము చెప్పాము మీ అందరికి. మీరు రావాలంటే ఒకేసారి వచ్చినా కూడా మీ అందరికి మేము అరేంజ్మెంట్ చేస్తాం. లేకుంటే రాత్రి అయిన సమయంలో కూడా ఒక ఫోన్ కొట్టండి, మేము ఎంత రాత్రి అయినా వచ్చి మీకు ఎలా చేర్పించాలో అక్కడ మేము చేర్పిస్తామని మీ ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం. ఇబ్బంది వాళ్ళకి అందుబాటులో అన్నీ ఉంటాయి. ఈరోజు నారాయణ సారు పిలుపు మేరకు, ఆయన చూసిన మేరకు ఈరోజు 3వ డివిజన్, 4వ డివిజన్ ఈ ఏటికి సంబంధించి పక్కన ఇల్లులు ఆల్రెడీ అంతా గిరిజన కాలనీలు ఉన్నాయి. ఈ ఏరియానంతా కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా నీళ్లు ఎక్కువ వదలడం వల్ల ఎక్కువగా ఏమైనా వచ్చి వీళ్ళకి ఇబ్బందులు జరగద్దని ముందస్తుగా వాళ్ళకి వచ్చే సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా హెల్త్ వాళ్ళకి బాగా లేకుండా అట్లా ఉంటే మెడిసిన్ కూడా మనం వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా చిన్నపిల్లలకి, అంటే ఈ వాతావరణం బాగాలేదు కదా, చిన్నపిల్లలకి ఎవరికైనా బాగాలేకుంటే వాళ్ళు కూడా మేము పూర్తిగా ఎలాంటి మెడిసిన్ అందించాలి, డాక్టర్ దగ్గర తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఈ తుఫాను వల్ల 3 రోజులు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగేటట్టుగా ఉంది. ఆలోచనతోనే మేము ముందుగానే సార్ పిలుపు మేరకు వచ్చి ప్రతి ఒక్క ఏరియాను కూడా మేము, అంటే ఏటికి దగ్గరగా, ఏటికి ఆనుకొని ఉన్న ఈ గుడ్స్లన్నీ కూడా మేము చూడడం జరిగింది. ఇక్కడైతే ఇప్పటి వరకు అయితే ఎక్కువ ప్రమాద సూచనలు అయితే కనిపించలేదు. ఇంకా రాత్రికి ఏమన్నా నీళ్లు ఏమన్నా ఎక్కువ పొంగి పొరలితే అప్పుడు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందస్తుగా వీళ్ళని అక్కడ మనకి సింహపురి స్కూల్ దగ్గర, మనకి ఆ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళందరికీ వాళ్ళకి వసతి కల్పించి ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా అక్కడ చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ పలకరించి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి డివిజన్ తరఫున అందరు నాయకులు అందరూ మొత్తం వచ్చి ఇక్కడ మేము పర్యవేక్షించడం జరిగింది. మెడిసిన్స్, ఫుడ్ ఏర్పాటు చేస్తాం. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మొత్తం స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఈ 2 రోజులు ఉండించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు సైడ్ కాలువలో మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలువలో మట్టి షీల్డ్ దించినందువల్ల, ఎక్కడ కానీ పెద్ద కాలువలో షీల్డ్ తీసినందువల్ల ఈ విధంగా నీళ్లు పారుతా ఉన్నాయి. ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ చెత్త కానీ ఏమీ లేకుండా నీట్గా ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమని చెప్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షీల్డ్ అడుగు భాగం వరకు షీల్డ్ తీసింది లేదు. సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడ లేనందువల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా ఈరోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా ఇంటిల్లో కూడా ఇప్పుడు ఇంత జోరు వాన్లో కూడా మేము డివిజన్ లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నీరు ఎక్కడా నిలవకుండా ఉందాయా, గతంలో మోకాళ్ళలోతు నీళ్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్నాయి. ఈ షీల్డ్ తీసినందువల్ల గతంలో దోమలు ఉండేది, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడా లేవు. కాబట్టి నారాయణ సార్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారిని ఆశీర్వదించాలి. ఇంత పెద్ద వాన్లో కూడా రాత్రి నుంచి జోరు వాన్లో కూడా ఎక్కడ మన డివిజన్ లో కూడా ఎక్కడ సుక్క నీరు లేకుండా ఈరోజు వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఎన్ని షీల్డ్ తీసిన వల్ల అని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ రోజు మేము ప్రతి ఒక్క ప్రజలను కూడా పర్యటించడం జరిగింది. అక్కడక్కడ ఏదో రేకులు కొంచెం వర్షం నీరు వస్తే ఈ రోజు ఎంఎస్ఎం స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది నాటికి పొమ్మని చెప్పాం. అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి పోతే వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ రేకులు కానీ పూరీలు కానీ ఒక చిన్నులు పడి వర్షం నీళ్లు వస్తుంటే కాబట్టి మీరు అక్కడ కూడా దాన్ని పునరావాస కేంద్రానికి వెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకు ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము వెంటనే స్పందించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. మెంతా తుఫాన్ గురించి మనం వింటున్నాం. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాన్ తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలు మన రాష్ట్ర ప్రభుత్వం మనకు పలు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మన నెల్లూరులో ఉన్న ఈ 42, 43వ డివిజన్లలో మనం మా ప్రజలు సురక్షితంగా ఉండాలంటే మనం కొన్ని సూచనలు కానీ పాటిస్తే అవి మన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ మన ఇతర చిన్నపిల్లలు కానీ అవ్వాతాతలు కానీ సురక్షితంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం ఉండే పరిసర ప్రాంతాలు చూసుకోవడము, ఏదైతే కాలువల పక్కన కానిసి పురాతన ఇల్లులు కానీ ఉంటే అది అక్కడి నుంచి సురక్షితమైన ప్లేస్లో వెళ్ళడం కానీ, అలాగే మన పెద్దలు అవ్వాతాతల ఇళ్లలో కానీ ఉంటే వాళ్ళు చిన్నపిల్లల్ని సురక్షితమైన ప్లేసెస్లో వాళ్ళని షిఫ్ట్ చేయడము. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ప్రాబ్లం, కరెంట్ స్తంభాలు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ మన పరిసరాల్లో అక్కడ మన దగ్గర లేకుండా చూసుకోవడము. అలాగే మనం ముఖ్యమైన ఫోన్ నెంబర్లని మన దగ్గర ఉంచుకోవడము. అలా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళవి ఆ నంబర్లు తీసుకొని మనం పెట్టుకుంటే మనకు ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అలాగే నిత్యావసర వస్తువులు మన ఇళ్లలో నిత్యావసర వస్తువుల్ని తెచ్చుకొని పెట్టుకోవడము, మెడిసిన్స్ కూడా దాన్ని యాడ్ చేసుకుంటే మనం బయట వెళ్లకుండా, అంటే ఈ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో మనం బాగుండాలి కాబట్టి, మనంతా సురక్షితంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు పోవాలనే మనం ప్రయాణాలు కానీ ఏమైనా ఉంటే బస్సులో కానీ ప్రయాణాలు అవి వాయిదా వేసుకోవడము. ఇంకా సముద్ర తీరం మనం వాళ్ళు చూస్తుంటాం, పిల్లలు కొద్దిగా వాన కానీ వస్తే, క్లైమేట్ చేంజ్ వస్తే ఇమీడియట్గా కొద్దిగా బీచ్ దాకా వెళ్దాం రా మామ, అలా వెళ్దాం ఇలా వెళ్దాం అంటుంటారు. దయచేసి అలాంటి పొరపాట్లు చేయబాకండి. మనం సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్లకుండా సురక్షితంగా ఉండడము మనం కానీ మన కుటుంబం కానీ చాలా మంచిది. సురక్షితంగా ఉండండి. అత్యవసర అంటే మీకు ఎమర్జెన్సీ కానీ ఉంటే తప్ప మీరు బయటికి ఎక్కడికి రాకుండా ఉండడం మంచిది. అందువల్ల మీరు మరొక్కసారి ఈ నియమాలను కానీ ఇవన్నీ పాటించి మన జాగ్రత్తగా తీసుకుంటే చాలా
బాగుంటుంది, మనమంతా సురక్షితంగా ఉంటాం, మన కుటుంబం సురక్షితంగా ఉంటుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు సూచనలు ఇస్తుంటారు. దానివల్ల ఆ న్యూసెస్ మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూసెస్ అంతా దాన్ని చూస్తూ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 43వ డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఏమైనా అవసరం ఉంటే మా నంబర్ ఉన్నది, మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మరొకసారి మా నంబర్లు కూడా చెప్తున్నాం. 8886886786 8886886786. మీకు ఏమైనా ఎమర్జెన్సీగా 24/7 ఎప్పుడైనా సరే మీకు కానీ అవసరం ఉంటే మా టీం అంతా, నారాయణ సార్ గారి టీం అంతా ఉంది. మీకు ఏ పనులు ఉండినా అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉండను. మీకు సహకారాలు సహాయం అందించాలని ఎల్లప్పుడూ మేము 24/7 సిద్ధంగా ఉంటామని తెలుపుకుంటున్నాం. డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ముందా తుఫాన్ గురించి గవర్నమెంట్ ఆల్రెడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. కానీ ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజులు ఏదైనా ప్రయాణాలు ఉన్నా రద్దు చేసుకోవాలి. కరెంటు స్తంభాల కింద, చెట్ల కింద ప్రజలు ఉండకుండా జాగ్రత్తగా ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాము. మానబడితే మన కర్నాటక స్కూల్లోకి ఏదైనా అందుబాటులో పెట్టున్నాము. ఏ అవసరమైనా మన చూసుకునే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చింది, ఏమైనా అవసరమైనా ఫోన్ చేయండి. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. నారాయణ సార్ ఆదేశాల మేరకు కర్నాలమిట్ట స్కూల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేశాము. అందరూ తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ నెంబర్లు చెప్తాను, రాసుకోండి. 0861235677. మీకు ఒకవేళ మరీ రాత్రిపూట వాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము. మీకు ఈ నెంబర్కి కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మన కర్నాలమిట్ట స్కూల్లో అన్నీ అరేంజ్ చేస్తున్నాం. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. మీకు ఏదైనా అవసరమైనా మాకైనా చేయండి. ఈ నెంబర్కైనా టోల్ ఫ్రీ నెంబర్